Grandly welcome to all transfer teachers of ZPHS Narayanapuram Chapal Mandalam. Abdul Karim, Murli sir, Maurali sir, and Surendra sir, and Afsa sir, Vijay Kumar sir, Gaurilata madam, and Chakra Pani. ఇక చూడండి, ఈరోజు మొన్న జరిగిన జూన్లో ట్రాన్స్ఫర్ అయ్యారు. వారిని ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. చాలా అద్భుతంగా నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి రీతిలో విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు మంచి యూనిఫామ్ ధరించి మెయిన్ గేట్ సింహ ద్వారం అక్కడి నుండే తమ కార్యకలాపాలు స్టార్ట్ చేశారు. ఇది చూస్తుంటే ఏదో పదవి విరమణ పొందినటువంటి ఉపాధ్యాయులకు జరిగేటువంటి అరుదైన సన్మానంలా ఉంది. అసలు ఉపాధ్యాయులు పదవి వచ్చిన ఉపాధ్యాయులు ఎవరు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, ఎంత బాగా చక్కగా విద్యార్థులు తమకు పాఠం చెప్పిన గురువులకు బదిలీపై వెళ్ళారనేటువంటి ఉద్దేశంతో సాధారణంగా ఆహ్వానిస్తూ పుష్పాలను ఒక రాజకీయ నేతలకు జరిగేటువంటి సన్మానం కల్పించేటువంటి ఒక రీతిలో హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయులందరూ చక్కగా ఒక జట్టుగా, ఒక టీంగా ఏర్పడి ప్రతి ఒక్కరిని పుష్పాలతో ఆహ్వానిస్తూ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డ్రమ్ బీట్స్తో చూడండి ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఇలా ఆహ్వానించడం నాకు తెలిసి చాలా అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈనాడు చాపాల మండలంలో నూతనంగా వచ్చిన ఉపాధ్యాయుల కృషి కూడా చాలా ఉంది. ఈ సన్మాన కార్యక్రమంలో ఎంట్రీ అయిన తర్వాత విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఒక చోట అసెంబ్లీ అయ్యారు. ఇక్కడ మీరు చూస్తున్నది కిరణ్ సార్ స్కూల్ అండ్ సోషల్. ఆయన అందరినీ ఉద్దేశించి ప్రసంగించారు. తర్వాత బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయులందరినీ ఒక్కొక్కరిగా పిలవాలని చెప్పడం జరిగింది. సార్ యాంకరింగ్ బాధ్యతలు కిరణ్ సార్ మరియు ఇంగ్లీష్ మీడియము ఇద్దరు తనమంతా కృషి చేయడం జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు చక్కగా ఉన్నారు. హెడ్ మాస్టర్ సార్ శ్రీ నరసింహశాస్త్రి గారిని ఆహ్వానించారు. హెడ్ మాస్టర్ గారు కరచాల తప్పట ధురుల మధ్య చేతిపైన ఆశీర్వదయ్యారు. విద్యార్థి గులాబీ పుష్పం ద్వారా ఆహ్వానం పలికింది. చంద్రశేఖర్ రెడ్డి సార్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ZPHS నారాయణపురం, ఆయన వచ్చారు. ఆయన వెల్కమ్ చెప్పడం జరిగింది విద్యార్థిని. తదుపరి పాఠశాలలో పనిచేసి మన అబ్దుల్ కరీం సార్ చూడండి, ఆయన రావడం జరిగింది. PS మురళీ కృష్ణ సార్ ఫిజికల్ సైన్స్ టీచర్, ఈయన కూడా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. అందరూ 1 by 1 స్టేజ్ పైకి వస్తున్నారు. తదుపరి మరో ఉపాధ్యాయులు, ఆయన కూడా సవినయంగా సాధారణంగా ఆహ్వానించారు. సురేంద్ర సార్, ఈయన బయాలజికల్ సైన్స్ టీచర్. ఈయన అందరివాడు, అత్యంత ఫాలో అయినటువంటి ఏకైక ఉపాధ్యాయులు ఈయన పాఠశాలలో. నెక్స్ట్ చూడండి, తెలుగు సార్ మౌలాలి సార్, ఈయన వృక్ష ప్రేమికుడు అట. ఈయన సాధారణంగా ఆహ్వానం జరిగింది, వచ్చారు. తన యొక్క సీటు కూర్చున్నారు. అమ్మాయి గులాబీ పుష్పంతో ఆహ్వానం పలికింది. చూడండి ఎంత. ఈయన ఇంగ్లీష్ అసిస్టెంట్ సయ్యద్ అఫ్సర్ పాషా ఇంగ్లీష్, ఈయన కూడా స్టేజ్ మీద రావడం జరిగింది. 9th క్లాస్ అమ్మాయి గులాబీ పువ్వుతో స్వాగతం పలికింది. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ విజయ్ కుమార్ సార్ స్కూల్ అసిస్టెంట్, ఆయన సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా పూలతో వెల్కమ్ పలికారు. తదుపరి పాఠశాలలో మన హెడ్ మాస్టర్ సార్ గారు ప్రార్థనా గీతంతో ప్రారంభించారు. ప్రార్థన చేసినటువంటి అమ్మాయిలు 10th క్లాస్ సుప్రజ అండ్ బ్యాచ్. మేడం గారి స్వీయ పర్యవేక్షణలో నాగమణి మేడం ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, మేడం గారి పర్యవేక్షణలో విద్యార్థిని. ఇక్కడ చూడండి, చిరంజీవులు ఇద్దరు చక్కగా డ్యాన్స్ చేశారు. 7th క్లాస్ అమ్మాయిలు అఖిల అండ్ చేతన. Both are very intelligent, not only in education but also in cultural activities
You can watch. They are doing live. This is live dance. చాలా చక్కగా చేయడం జరుగుతుంది. టైల్స్ ఉంది కింద. టైల్స్ ఉన్నప్పటికీ వారి డ్యాన్స్ చూసి చాలా మంది చిన్నారులను దీవించారు, ఆశీర్వదించారు, ప్రోత్సహించారు. కల్చరల్ యాక్టివిటీస్ జెడ్పీహెచ్ఎస్ నరేంద్రపురంలో వాటికి ఎలాంటి కొదవ లేదు. ఎందుకంటే మన పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, స్కౌట్స్, గైడ్స్, మొక్కల పెంపకం, అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్లో చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ పాఠశాలలో. ఇప్పుడు తదుపరి డ్యాన్స్ ప్రోగ్రాం తర్వాత ఈరోజు ముఖ్యమైనటువంటి ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈరోజు కేవలము ఉపాధ్యాయులు రావడమే కాక దేవుడు కరుణించాడు. వర్షం లేదు, ఎండ లేదు, గాలులు లేవు. చూడండి, ప్రశాంత వాతావరణంలో ప్రకృతి ఒడిలో అందరు ఉపాధ్యాయులు చక్కగా ఎలాంటి అలసట లేకుండా నూతన ఉత్సాహం, ఉత్తేజంతో అందరూ ఈ యొక్క ప్రోగ్రాంని వీక్షిస్తున్నారు. తదుపరి కిరణ్ సార్ డ్యాన్స్ తర్వాత హెడ్ మాస్టర్ సార్ గారిని మాట్లాడమని కోరడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు అప్పుడే పాఠశాలలో పనిచేసి బదిలీపోయి వెళ్ళినటువంటి చక్రపాణి రికార్డేషన్ గారు రావడం జరిగింది. ఆయన హెడ్ మాస్టర్ గారు సాధారణంగా ఆహ్వానించి తమ యొక్క స్థానంలో కూర్చోవాలని కోరడం జరిగింది. ప్రధానోపాధ్యాయుల ప్రసంగం సార్ చెప్పడం ఏమంటే, ఐ బిలీవ్ ఇన్ టీమ్, వన్ మ్యాన్ కెనాట్ డూ ఎనీథింగ్, స్కూల్ ఈజ్ నాట్ ఏ వన్ మ్యాన్ షో, ఐ బిలీవ్ టీమ్ అండ్ ఆల్సో ఐ ప్రమోట్ టీమ్. అలాగే చంద్రశేఖర్ సార్ పాడిన తర్వాత నాగమణి మేడం విద్యార్థుల బృందంతో ఒక నూతన కార్యక్రమం చేపట్టింది. అంటే విద్యార్థులు ముఖ్యంగా బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయుల గురించి సొంతంగా ఒక పద్యం రాసి, అంటే ఉపాధ్యాయుల ఎలాంటి సహకారం లేకుండా సొంత వాక్యంతో ఒక పద్యం లాంటి ఒక పాట రాయడం జరిగింది. ఒక్కొక్క ఉపాధ్యాయుల గురించి ఏమంటారు. ముందుగా కరీం సార్ గారి గురించి, కరీం సార్, మురళీ సార్, మౌలాలి సార్, అలాగే సురేంద్ర సార్, అఫ్సర్ సార్, విజయ్ కుమార్ సార్ మరియు చక్రపాణి అందరి గురించి విద్యార్థులు చాలా చక్కగా వారి యొక్క సేవలను ప్రశంసిస్తూ, పొగుడుతూ, వారికి ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఒక సంబంధాన్ని, ఒక ఆప్యాయత, అనురాగం తాలూకు అనుభవాలను వాళ్ళు స్మరిస్తూ వారిని మరియు మొత్తం సభను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళు చాలా చక్కగా చేయడం జరిగింది ఈ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ చూడండి, విద్యార్థులు ప్రతి ఒక్కరి గురించి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తోడు, ప్రతి సందేహానికి సమాధానం, ప్రతి ఒక్కరికి తోడు, ప్రతి సందేహానికి సమాధానం. ఆయన మాటే మార్గదర్శనం, ఆయన మాటే మార్గదర్శనం. ఆయనే 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 మన కరీం సార్ గారు, మన కరీం సార్ గారు. బాగా సహకరించినారు. ఇది యొక్క ఆయన గొప్ప మనసుకు ఒక నిదర్శనం. అవునా కదా? మనస్సుల కాంతి నింపగా, మనస్సుల కాంతి నింపగా, కథలు చెబుతూ నవ్వించే గురువు, కథలు చెబుతూ నవ్వించే గురువు. వారితో ప్రతి తరగతి అవుతుంది ఒక ఉత్సవం, వారితో ప్రతి తరగతి అవుతుంది ఒక ఉత్సవం. ఆయనే ఆయనే ఆయనే
తెలుగు భాష ప్రేమికుడు, ప్రకృతికే స్నేహితుడు, వాక్యాల్లో జీవితం, నవ్వుల్లో వెలుగు, పట్ల గౌరవం పెంచే మన గురువు, తెలుగు పట్ల గౌరవం పెంచే మన చేయకుండానే దూరం నుంచే గమనించి ఆయన తన నివేదికను సమర్పించినారు ప్రభుత్వానికి. సో ఈ విషయంలో చాలా మేమంతా టీచర్స్ అందరూ కూడా ధన్యులము. మిత్రుడిలా ఉండే ఎప్పుడు మన ముందు, నవ్వుతూ ఉంటారు ఆనందం పంచుతారు, నవ్వుతూ ఉంటారు ఆనందం పంచుతారు. వృక్ష స్నేహం విద్యా స్నేహం ప్రేమ నిండిన మనిషి, వృక్ష స్నేహం విద్యా స్నేహం ప్రేమ నిండిన మనిషి, ఎన్నడూ ఎవ్వరిని మందలించని మహాత్ముడు, ఎన్నడూ ఎవ్వరిని మందలించని మహాత్ముడు, ఆయనే 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 మన సురేంద్ర మాస్టారు, మన సురేంద్ర మాస్టారు. మంచి వక్త, తానొప్పక నొప్పింపగా ఎవరిని బిహేవ్ చేస్తుంటాడు, తను బాధపడకుండా ఎవరిని నొప్పించగా అందరితో నలుగురితో సఖ్యతగా తిరుగుతూ మసులుకుంటూ ఉంటాడు. అటువంటి విజయ్ సార్ గురించి అంటే ఏమిటి చెబుతారు మన మాస్టారు, ప్రతి పాఠంలో నైతికతను నేర్పుతారు, ప్రతి పాఠంలో నైతికతను నేర్పుతారు. అభినవ దార్శనికుడు జీవిత బోధకుడు, అభినవ దార్శనికుడు జీవిత బోధకుడు, మన స్ఫూర్తికి మూలం ఆయనే, మన స్ఫూర్తికి మూలం ఆయనే, ఆయనే 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 మన విజయ మాస్టారు, మన విజయ మాస్టారు. నేను ఈ విధంగా నిలబడ్డానికి కారణం నా బ్యాక్ బోన్ అఫ్జల్ సార్, నా బ్యాక్ బోనే అఫ్జల్ సార్. నాకైతే నా వరకు నా బ్యాక్ బోన్. ఫస్ట్ లో నేను వచ్చినప్పుడు హైయర్ క్లాసెస్ తీసుకోవాలంటే కొంచెం జంకినాను. సార్ ఖచ్చితంగా తీసుకోవాలి మేడం, నువ్వే అనడం వల్ల నేను నిలబడి నేను ఇంత ఎఫిషియెంట్ గా తయారానంటే నా బ్యాక్ బోన్ మాత్రం అఫ్జల్ సారే. సో అఫ్జల్ సార్ కు సమాముఖంగా ధన్యవాదాలు నేను చేస్తున్నా. ఇంకా మా యూట్యూబ్ల గురించి ఇవంతా చెప్పినారు. కొత్తగా వచ్చిన బయాలజీ సారు ఈ రూట్ కనుక్కోవాలంటే అఫ్జల్ సార్ యొక్క వీడియో చూసి ఇక్కడ స్కూల్ రూట్ కనుక్కొని వచ్చినారు. కాబట్టి మన అఫ్జల్ సార్ వీడియోలు ఎంత ప్రభావం చూపించిన అర్థమవుతోంది అనుకుంటున్నాను. అఫ్జల్ సార్ గురించి పిల్లలు తమ అభిప్రాయం తెలియజేస్తారు. నవ్వుల వర్షం ఈయన మాటే నవ్వుల వర్షం, పిల్లలకు పెద్దలకు గొప్ప హర్షం, పిల్లలకు పెద్దలకు గొప్ప హర్షం. ఆటలతో పాటలతో పాఠాలు నేర్పుతారు, ఆటలతో పాటలతో పాఠాలు నేర్పుతారు. వ్యాకరణం నేర్పుతారు మంచి పట్టుతో, వ్యాకరణం నేర్పుతారు మంచి పట్టుతో. ఫోటోలు వీడియోలు అంటేనే హడావిడి, ఫోటోలు వీడియోలు అంటేనే హడావిడి. ఆయనే 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 మన అఫ్జల్ మాస్టారు, మన అఫ్జల్ మాస్టారు. చక్రపాణి సార్ గురించి ఆయన ఏం ఆచడు కూర్చోడు, బాగా నెమ్మదిగా తన వర్క్ తను చేసుకుంటూ పోతుంటాడు. పని మాటలాడని రాతలే చేతులుగా సాగే రాన మౌన మహర్షి, మన మౌన మహర్షి. ఆయనే 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 మన చక్రి సారు గారు, మన చక్రి సారు గారు. ముందే మాట్లాడిస్తున్నాం అది ఒక్కటే కాదు. చక్కగా ఈ సన్మానాన్ని ఏర్పాటు ఇక్కడ అందరూ కూడా మా అందరి తరఫున సంపదంగా ధన్యవాదాలు. నిజంగా ఈరోజు వస్తామంటే మరి నేను ఎంతో విజయసాయి కానివ్వండి, మురళి కానివ్వండి, అంతర్భాష కానివ్వండి,
యూట్యూబ్ లో పెట్టాలి. మీ అందరికీ నచ్చిన మాట మీటింగ్ అయిపోతుందా పోదామా? అవునా? సంతోషము. ఈనాటి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి పాఠశాల హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయ బృందం అందరికీ నా నమస్కారంతో పాటు ధన్యవాదాలు. నా చిన్నారి విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈరోజు కరీం సార్ సన్మాన సభలో అనిపిస్తుంది. పొరపాటున తప్పి వచ్చానా అని అనుకుంటున్నా. మీరు ముఖ్య అతిథి అనుకుంటున్నారా? పొరపాటు అంటాము. ముఖ్యంగా మన చంద్రశేఖర్ సార్ స్పీచ్ ని అర్థం అనుకున్నా. అయితే ఒక ఇక్కడ ఎవరు చెప్పబోయిన కొన్ని మాటలు ప్రతి ఉపాధ్యాయుడు ఒక పాఠశాల పనిచేస్తారు. నాకు ఈ సన్మాన సభ చూసి 2005లో కాదరపల్లె యూపీ స్కూల్లో నేను హెడ్ మాస్టర్ పనిచేసేవాడిని. అప్పుడు 2 ఎగ్జిటీలు 7 క్లాసులు 180 స్ట్రెంత్ 5 ఏళ్ల పాటు పనిచేశాము. కాదరపల్లి నుంచి గత 50 సంవత్సరాలు, అప్పటికి 50 సంవత్సరాలుగా ఒక్క పిల్లవాడు ఏసిపోలేక టౌన్కు. మేము పనిచేసిన 5 సంవత్సరాలు బ్యాచ్ 10-20 మంది, మాక్సిమం 100 మంది పోయేవాళ్ళు. ఆ 5 years తర్వాత అక్కడ స్టాఫ్ ఎవరు లేరు, నేను ఒక్కనే, ఇంకా కొన్ని నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. అప్పుడు ఇలాంటి సభ ఏర్పాటైంది. దాదాపు 6-7 స్కూళ్ళల్లో పనిచేశాను నేను. మైలవరం, దొమ్మనగాల, కాదరపల్లి, కొరపాడు, రాజపాలెం మండలం, పొద్దుటూరు, ప్రకాష్ నగర్, అమృత నగర్, తాళమాపురం, నరేంద్రపురం, వీరాజపాలెం, ఇన్ని పాఠశాలలో పనిచేశాను. అప్పుడు కాదరపల్లిలో సన్మానం ఎలా జరిగిందంటే, విద్యార్థులు గ్రామస్తులు ఇచ్చిన బహుమతులు బండ్లు తీసుకోవడానికి వీళ్ళగా బండ్లు పెట్టేసి ఆటో తీసుకున్న ఆటోలో రెస్పాన్స్ టు మై వర్క్. తర్వాత అలాంటి అవకాశం ఎక్కడ జరిగాయి. దాని తర్వాత ఇదే గ్రాండ్ ఫంక్షన్ నాకు చెప్పినట్టు గట్టి కింద కూర్చోబెట్టి చాలా అనుకున్నాను నేను కూడా. కానీ ఎప్పుడైతే గేట్ నుండి పుష్పాలు వస్తుంటే చెప్పాను సార్ నా పిల్లి కూడా ఇలా కాదు సార్. అవి మేడం తీసుకొచ్చి బాగుంటుంది. ఏమంటే 70% స్టాఫ్ వెళ్ళిపోయారు, 30% ఉన్నారు. అంటే మేమందరం ఉండి 2-3 బయట వెళ్ళింటే వాళ్లకు మేము చేయడం గొప్ప సంగతి కాదు. ఎందుకు మాకు వారి పట్ల సంబంధం కానీ, మమకారం కానీ, ప్రేమ కానీ ఫ్రెండ్గా ఉండేది. కానీ ఎక్కువ అంటే 3/2 భాగం వెళ్ళిపోయారు. కొత్త వాళ్ళు వచ్చిన అంత కొత్త వాళ్ళు. అరే వాళ్ళతో మాకే సంబంధము, వాళ్ళకు చూడలేదా, మాట్లాడలేదా, చూడలేదా, అలాంటి థాట్ లేకుండా ఇంత గ్రాండ్ ఫంక్షన్ కు సహకరించి ముందుండి పాల్గొని చేపట్టినటువంటి కొత్త వాళ్ళందరికీ నా నమస్కారం. అప్పుడు టీం అన్నాము. నేను మొదటిసారిగా వెళ్ళిన టీం ఇక్కడే. నా క్రికెట్ స్పోర్ట్స్ ఏమి ఇష్టం లేదు. నాకు నచ్చింది ఒక్కటే, చదువు చెప్పడము, చదువుకోవడం. అది బహుశా రాంగేమో, కానీ నా ఇష్టం అంతే. చదువు నాకు చాలా ఇష్టము, చెప్పడం కానీ గెచ్చడం కానీ. అందుకే నాకు టీం అయిపోదా నాకు తెలియదు. ఫస్ట్ వచ్చిన వెంటనే సార్ నోటి విన్నా ఇష్టం చదువుతా టీం అంటే, ఇష్టం కూడా టీం అంటే. కానీ ఇక్కడ టీం అనేటువంటిది ఒక చిన్న విషయం చెప్పి మీకు మా నాయక స్పీచ్ ముగిస్తాను. ఒక 1000 మంది సైనికులు, ఈ వైపు 1000 మంది సైనికులు, ఒక కమాండర్, ఈ వైపు 1000 మంది సైనికులు కమాండర్. ఇద్దరు ఒకరు గెలిచారు, ఓడారు. కారణం ఏంటి?
కారణం ఎవరు? 1000 మంది ఉన్నారు కదా, ఇలా 1000 మంది. ఎగ్జాంపుల్ నేను అసాద్, నాకాడ 1000 మంది ఉన్నారు, నాకాడ 1000 మంది ఉన్నారు. సార్ కదా నేను ఓడిపోయినా. ఎట్లా టీమ్ వర్క్ కాదు. ఆ టీం ఉండే నాకాడ 1000 మంది, ఆయన 1000 మంది. లీడర్ టీము లీడర్. ప్రతి ఒక్కరికి ప్రతి హై స్కూల్లో 10 మంది ఉంటారు, 15 ఎక్కువ తక్కువ ఉంటారు. కానీ వాళ్ళ చేత వాళ్ళ సాయంత్రం చెప్పారు, ఎవరి సామర్థ్యం అంటే నేను చేసే పని ఇది రాదు, ఇది చేసే పని ఆయన రాదు, ఆయన చేసే పని ఇంకొకరు రాదు. ఎవరు చేయదగ్గ పని అతని నుంచి చేయించడమే పెద్ద ఒక టీం యొక్క నైపుణ్యం. అలాంటి నైపుణ్యం తెలిసిన వారే మన సార్. ఇది 2 సంవత్సరాల నా యొక్క సర్వీసు, ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్. అయితే ఇక్కడ నుంచి పోవడం కొంచెం బాధకరం. నేనేమో అంటే ఏజెస్ హ్యాపీగా ఉంటుంటున్నాను, కానీ మార్పు అనేది మన చేతిలో ఉండదు, ఎవరి చేతిలో ఉండదు. మనకి ఎవరు బాధ్యులు కాదు, ప్రభుత్వ ఛానల్ మార్పు. ఏదైనప్పటికీ ఈనాటి ఈ కార్యక్రమాన్ని రావడము చాలా సంతోషంగా ఉంది.